హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1 నుండి 41 వరకు గల సంఖ్యల సరాసరి ఎంత అంటే యావరేజ్ అడిగారు. ఇక్కడ మొదటి n సహజ సంఖ్యల సరాసరి n+1/2. మనకి n వాల్యూ ఇక్కడ ఏంటి 1 నుండి 41 వరకు అన్నారు కాబట్టి n వాల్యూ 41 అవుతుంది. సో n+1/2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 41 + 1/2 = 42/2. క్యాన్సిల్ చేసుకుంటే 21. ఇక్కడ మొదటి n బేసి సంఖ్యల సరాసరి ఫామ్లో మనకు చూసుకుంటే మొదటి n బేసి సంఖ్యల సరాసరి = n అవుతుంది. సో n అంటే n బేసి సంఖ్యలు ఇస్తారు, మొదటి n బేసి సంఖ్యల సరాసరి n. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే 1, 3, 5, 7 ఇవన్నీ మొదటి బేసి సంఖ్యలు. సో మొదటి n బేసి సంఖ్యలు కాబట్టి ఇందులో మనకి ఒక 6 బేసి సంఖ్యలు తీసుకున్నాం. సో 1, 3, 5, 7, 9, 11ల సరాసరి ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి n అంటే n ఉన్నాయి 6 ఉన్నాయి కాబట్టి n = 6 అవుతుంది. సో మనం ఒకసారి సరి చూసుకుంటే మనము యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మొత్తం అంటే ప్లస్ చేస్తాం, టోటల్ చేస్తాం కదా. సో 1 + 3 + 5 + 7 + 9 + 11 n ఉన్నాయి, అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 6 ఉన్నాయి. సో టోటల్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తాం కాబట్టి 6. ఇక్కడ మనమే టోటల్ చేసుకుంటే ఇక్కడ 36/6 వస్తుంది. 6 6 36 అంటే n = 6 అనేది మనకి ఫామ్లో కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మొదటి n సరి సంఖ్యల సరాసరి = n+1. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే 2, 4, 6, 8, 10ల సరాసరి ఎంత 2 + 4 + 6 + 8 + 10 అంటే టోటల్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 5 ఉన్నాయి. సో ఇక్కడ మనం టోటల్ ఏమో 30 అబ్జర్వేషన్స్ 5 30/5 = 5 6 30. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫార్ములాలో సరి చూసుకుంటే మనకు మొత్తం 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అంటే n = 5 ఉన్నాయి కదా. అంటే n+1 అంటే ఎంత 5 + 1 = 6 అంటే ఈక్వల్ అయింది.